హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశీలరా, నిన్నటి రోజున కథాభాగాన్ని మనం ముగించుకునేసరికి మహాదేవుడైనటువంటి శంకరుడు దక్షయజ్ఞం జరిగినటువంటి ప్రదేశానికి చేరుకున్నటువంటి వాడై సతీదేవి యొక్క ఆ దేహాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. ఆవిడ యొక్క విరహాన్ని ఆయన భరించలేకపోతున్నాడు. మరణించినటువంటి శవానికి సంస్కారం చెయ్యవలసిందే అని వైకుంఠధాముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి వచ్చి చెప్తే తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో చితిలో మంటను పెట్టి భగభగా మండుతున్నటువంటి ఆ మంటలను చూస్తూ కన్నీటి పర్యంతమై కూర్చుండిపోయాడు మహాదేవుడు. ఒకసారి మహాదేవుని, మహాదేవా ఏమిటయ్యా, ఎందుకయ్యా ఇంత వివసుడవైపోతున్నావని అడిగితే ఆయన చెప్పే సమాధానం, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది సతీదేవి. అటువంటి సతీదేవి నాకు దూరం అయిపోయింది. ఆమె లేనిదే నేను లేను. ఆమె ఒకటి, నేను ఒకటి కాదు. వాగర్ధా వివసంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే. నేనొక స్థాణువునైపోతున్నాను అని ఆయన చెప్పేటటువంటి సమాధానం. నారాయణమూర్తితో సహా అక్కడ చేరుకున్నటువంటి దేవతలందరూ కూడా పరమశివ వెనక్కి రండి అని పిలుస్తున్నారు. ఆయనంటాడు, ఎవర్రా, శ్మశానం కానీ మీకు అపవిత్రమైనటువంటి స్థలం అని అనిపిస్తోందా? ఒకవేళ శ్మశానం కానీ మీకు అపవిత్రమైనటువంటి స్థలం అని అనిపిస్తే మీరందరూ వెళ్ళిపోండర్రా, వెళ్ళిపోండి. ఈనాటి నుండి శ్మశానం నాకు పరమ పవిత్రమైనటువంటి స్థానం. ఎందుకో తెలుసా? నాకు ప్రియాతి ప్రియమైనటువంటి నా ప్రేయసి అయినటువంటి సతీదేవి యొక్క దేహం ఉన్నటువంటి పవిత్ర ధామం ఇది. మీరంతా వెళ్ళిపోవాలనుకుంటే, మీకు అపవిత్రమైనటువంటి ప్రదేశం అనిపిస్తుందేమో, అందరూ వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోయారు. దహనం అయిపోయిన తర్వాత అస్థి నిమజ్జనం అని అంటారు. ఎముకలను తీసుకుని వెళ్ళి గంగలోనో, అవకాశం లేనటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏదో నదిలో కలపాలి కదా. కానీ మహాదేవుడు ఆ పని చేయలేదు. ఆ ఎముకలన్నింటినీ తీసుకుని ఒక దారంతో దండలా కట్టుకుని మెడలో ఒక పూలమాల వేసుకున్నట్టు వేసుకున్నాడు మహాదేవుడు. శివతత్వం తెలియనటువంటి వాళ్ళు శివుణ్ణి నిందిస్తారు. ఏమని నిందిస్తారు? ఎముకల మాల వేసుకుంటాడు, ఒక పుర్రెలో భోజనం చేస్తాడు. ఎందుకు ఎముకల మాల వేసుకుంటాడు ఆయన? ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఎందుకు కపాలంలో భోజనం చేస్తాడు? కారణాన్ని తెలుసుకోవాలి కదా మనం. ఆ కపాలం ఇంకెవరి కపాలమో కాదు, అది సతీదేవి యొక్క కపాలం. ఎందుకయ్యా మహాదేవా ఈ కపాలంలో భోజనం చేస్తున్నావని అడిగితే ఆయన అంటాడు, నాకు అలవాటైపోయిందర్రా. సతీదేవి భోజనం పెడితే తినడం అలవాటైపోయింది. ప్రేమతో నా సతీ వడ్డించేటటువంటి అన్నాన్ని తినేవాడిని.
ఇప్పుడు తను లేదు అనేటటువంటి లోటును పొందను. ఆమె కపాలంలో తింటే నా సతీదేవితో కలిసి భోజనం చేస్తున్నటువంటి అనుభూతిని పొందుతానర్రా అని ఆయన కపాలం పట్టుకుంటే, నాకు ప్రీతిపాత్రమైనటువంటి ఆమె దూరమైపోయింది, కనీసం ఆమె యొక్క ఎముకలను దండగా చేసుకుని నా మెడలో వేసుకుని ఆమె వల్ల దూరజనితమైనటువంటి వియోగాన్ని నుంచి కొంత ఉపశమనం పొందుతాను అని ఆయన ఆ ఎముకలను మెడలో వేసుకుంటే, పరమ పవిత్రమైనటువంటి దేవాలయం నా సతీదేవి ఉండేటటువంటి శ్మశానము అదే నా ఇల్లు అని ఆయన భావిస్తే, ఆయనని అమంగళకరుడు, ఆయన పనికిరానివాడు అంటారు ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు. ఒకసారి రాధాదేవి కృష్ణుని అడిగిందిట, కృష్ణ, శివుడంటే ఎందుకయ్యా నీకు అంత ఆరాధన, అంత ప్రేమ అని అడిగింది. ప్రపంచంలో మనం ఎప్పుడు ప్రేమ గురించి, ప్రేమికుల గురించి మాట్లాడుకున్నా రాధాకృష్ణులు అని కదండి అంటారు. రాధామాధవుల గురించి తప్పకుండా చెప్పుకుంటాం. అంతకు మించినటువంటి ప్రేమికులు ఇంకెవరైనా ఉన్నారా చతుర్దశ భువనాల్లో? ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో రాధాకృష్ణులకు మించినటువంటి ప్రేమికులు ఇంకెవరైనా ఉన్నారా? అటువంటిది రాధ శ్రీకృష్ణుని అడిగింది. ఏమడిగింది? ఎందుకయ్యా నీకు శివుడంటే అంత ప్రేమ, అంత ఆరాధన అని. కానీ రాధాదేవి ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఈ ప్రశ్న అడిగితే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, రాధా విను, నేను మహాదేవుడైనటువంటి పరమశివుణ్ణి ఉపాసన చేస్తూ ఈ అనంత బ్రహ్మాండాలలో రాధామాధవులమైనటువంటి మన ప్రేమ మిగతా వాళ్ళందరి ప్రేమ కన్నా గొప్పదైనటువంటి ప్రేమ కావాలి అని నేను కోరుకుంటాను రాధా అంటాడు. ఒక ప్రియుడు ప్రేయసిని ప్రేమించవచ్చును, ఒక ప్రియురాలు ప్రియుణ్ణి ప్రేమించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించవచ్చు, పిల్లలు వారి తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు గలవారైనటువంటి వాళ్ళు అయి ఉండవచ్చు. తల్లిదండ్రుల పైన ప్రేమ ఉన్న పిల్లలు శ్మశానం దాకా వెళ్ళి చితిపైన ఆ పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ఆ భస్మ సింహాసనం మీద పెట్టి దహనపరిచినటువంటి తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఎవరైనా సరే దహన సంస్కారం జరిగిన తర్వాత ఎముకలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? అది శాస్త్ర మర్యాద కాదు అని శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. శాస్త్రాన్ని పక్కన పెట్టి ప్రేమకు ప్రాధాన్యతనిచ్చి సర్వాన్ని శ్మశానంగా భావించినటువంటి మహాదేవుడు ఎంతటి ప్రేమమూర్తి రాధా చెప్పు. అందుకని రాధా, ఆయన యొక్క ఉపాసనను నేను చేశాను కాబట్టే ఈనాడు నేను అనంతకోటి బ్రహ్మాండాలకి కూడా ప్రేమస్వరూపుడనయ్యానే. రాధామాధవుల యొక్క ప్రేమ ఎంతో గొప్పది అని ఈనాడు చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణం నేను ఉపాసన చేస్తున్నటువంటి ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమేనే రాధ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాదేవుడు అంతగా విహ్వలుడైపోయాడు. యజ్ఞమే భయపడిపోయింది. ఒక మృగరూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయి అంతర్ధానమైపోయింది. మహాదేవుడు వీరభద్రుని అడిగాడు, ఒరేయ్ వీరభద్ర, నీ ఆవేశాన్ని చల్లార్చుకోరా, దేవతలందరూ వచ్చి నన్ను ప్రార్థించారు, ఇంతకీ మా మామగారైనటువంటి ఆ దక్షుడు ఎక్కడున్నాడురా అని అడిగాడు. స్వామి, ఇంకెక్కడ దక్షుడయ్యా, అతడి తలని చూడండి, పొద్దున్నే పువ్వుల చెట్టులోంచి 2 వేళ్లతో ఒక పువ్వుని ఇలా తీసి మనం పళ్ళెల్లో వేసుకుంటామే, పూల సజ్జాలో వేసుకుంటామే, అలా చిదిమి నేను యజ్ఞగుండంలో వేసేసాను మహానుభావ అన్నాడు. ఎంత పని చేసావురా, పోనీ తల తీసేస్తే తీసేసావు, మొండెమైనా మిగిల్చావా అని అడిగాడు మహాదేవుడు. ఉన్నదండి, మొండె ఉన్నది, అదిగో ఆ పక్కనే ఎక్కడో పడి ఉంటుంది మొండెం, తల మాత్రం తీసి నేను అందులో వేసేసానండి. ఎందుకంటే శరీర భాగాలన్నింటిలోకి కూడా శిర ప్రధానం కదా, అంటే ఈ మెడ మీద ఉన్నటువంటి మీదని ఇదే కదా
ఒక చూపు చూడాలన్నా, మాట మాట్లాడాలన్నా, ఆలోచన చేయాలన్నా, ఏదన్నా వినాలన్నా వీటిలన్నిటికీ కూడా ప్రధాన భాగం మెయిన్ కంట్రోల్ రూము ఈ పీక మీద ఉన్నటువంటి మెడ భాగమే కాబట్టి దాన్ని తీసి మాత్రం యజ్ఞంలో వేసేసానండి, మొండెం మాత్రం ఏ పక్కనో పడి ఉంటుందండి అని చెప్పాడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.